మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు పుష్ప దాన్ని పోగొట్టుకునే పని చేశాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మెగా హీరోల సినిమాల వేడుకల్లో పవన్ కళ్యాణ్ కోసం నినాదాలు చేసే అభిమానులతో బన్నీ సరైనోడికి సంబంధించిన ఈవెంట్లో కయ్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్ గురించి చెప్పమని ఫ్యాన్స్ అరిస్తే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన వ్యాఖ్య అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత కూడా బన్నీ వ్యవహార శైలి పవన్ ఫ్యాన్స్ కు నచ్చక అతడి పట్ల అంతకంతకు వ్యతిరేకత పెరిగిపోయింది. మెగా బ్రాండ్ తో హీరోగా ఎదిగి ఆ తర్వాత సొంత ఇమేజ్ కోసం అతను తహతహలాడుతున్నాడంటూ తన మీద మెగా అభిమానులో ఒక వర్గం తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ విషయమై నెగిటివ్ క్యాంపెయినింగ్ కూడా నడుస్తుంది. అయితే పవన్ కోసం అవసరమైనప్పుడు బన్నీ ముందుకొచ్చి మద్దతు ప్రకటించిన విషయాలను ఫ్యాన్స్ మర్చిపోతూ ఉంటారు. అప్పట్లో తన తల్లిని దూషించిన విషయమై పవన్ నిరసనకు దిగితే బన్నీ వచ్చి అండగా నిలిచాడు. అంతేకాక ఒకసారి ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్ ను కూడా బాసటగా నిలిచాడు. ఇక వర్తమానంలోకి వస్తే జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ ను బన్నీ ప్రమోట్ చేయడం విశేషం. భారీ హైప్ మధ్య రిలీజ్ కానున్న బన్నీ కొత్త చిత్రం పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అందులో చివర్లో బన్నీ గాజు గ్లాస్ లో టీ పెట్టుకుని స్టెప్ వేయటం, అందులో బిస్కెట్ ముంచి తినడం గమనించొచ్చు. ఇది యథాలాపంగా పెట్టిన షాట్ కాదని, పవన్ కు జనసేనకు తన మద్దతుందని బన్నీ చెప్పకనే చెప్పాడని, గాజు గ్లాసును భలేగా ప్రమోట్ చేశాడని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ కోసం చిరంజీవి సహా పలువురు మెగా హీరోలు పూర్తి మద్దతుగా నిలుస్తూ ఉండగా బన్నీ కూడా వారికి తోడవడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. కామాక్షి భాస్కర్ల ప్రముఖ మోడల్ కమ్ నటి కమ్ డాక్టర్ కూడా 24 ఫిబ్రవరి 2018 మిస్ తెలంగాణ అందాల పోటీని గెలుచుకుంది. అదే సంవత్సరంలో మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. ఇప్పుడు ఈమెని తెగ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. చాలా మంది ఇతర తెలుగు అమ్మాయిలాగానే టాలీవుడ్ లో ప్రవేశించి సత్తా చాటుతోంది కామాక్షి భాస్కర్ల. మా ఊరి పొలిమేర 2లో ఈ భామ నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. డీ గ్లామరస్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు కామాక్షి. అంతేకాదు కామాక్షి బోల్డ్ ఇంటర్వ్యూలు అప్పట్లో ఎంతో వైరల్ అయ్యాయి. ప్రచార వేదికపైన హరీష్ శంకర్ ని మిరపకాయ అంటూ సూటిగా పిలుస్తూ మాట్లాడిన, మిస్ ఇండియా పోటీలు పెద్ద మాఫియా అని బోల్డ్ కమెంట్ చేసిన కామాక్షి సూటిగా సుత్తి లేకుండా మాట్లాడింది. అందుకే ఈ భామకు ప్రత్యేకించి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇప్పుడు కామాక్షి భాస్కర్ల బోల్డ్ ఫోటోషూట్ ఒకటి ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. సింపుల్ గా కనిపిస్తూనే అందమైన డిజైనర్ ఫ్రాక్ లో థై ఎలివేషన్ తో మతులు చెడగొడుతున్న ఈ ఫోటోషూట్ క్షణాల్లో అంతర్జాలంలో వైరల్ అయింది. తెలుగు అమ్మాయి టూ మచ్ గా చెలరేగుతోందంటూ అభిమానులు ఘాటుగా దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు. ఇక 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్న కామాక్షి భాస్కర్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు యూత్. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన మా ఊరి పొలిమేర 2లో లక్ష్మి పాత్రలో తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ గాను ఈ పురస్కారం దక్కింది. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమాతో కామాక్షి గుర్తింపు విశ్వవిఖ్యాతమైంది. ఇప్పుడు పురస్కారంతో అది మరింత అదనపు హంగును అద్దుకుంది. అనూహ్యంగా ఇలా ఫాల్కే ఆ పురస్కారాల్లో ఉత్తమ నటిగా అవార్డు గెలవడం థ్రిల్లింగ్ గా ఉందని కామాక్షి ఆనందం వ్యక్తం చేస్తోంది. తన నట గురువు శేఖర్ నీజర్ కబీకి ధన్యవాదాలు తెలిపింది. అయితే మా ఊరి పొలిమేర 2లో తన ప్రదర్శనకు ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు వస్తుందని ఊహించలేదని కూడా అంది. మా ఊరి పొలిమేర 2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు సాధించడమే కాకుండా ప్రేక్షకుల విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. అందుకనే ఈ ప్రతిష్టాత్మక అవార్డు నా మనసులో ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొంది కామాక్షి భాస్కర్ల. పురస్కారంతో ఉత్సాహం, బోల్డ్ ఫోటోషూట్లతో ఉల్లాసం ఈ అమ్మడికి మునుముందు మంచి భవిష్యత్తుందని భరోసానిస్తున్నాయి. కామాక్షి తండ్రి మురళీకృష్ణ సినిమాటోగ్రఫర్, 2వ యూనిట్ కెమెరామెన్, ఆమె తల్లి గృహిణి, ఆమె సోదరుడు ఇంజనీర్. ప్రస్తుతం పొలిమేర 3లో కామాక్షి నటించనున్నారు. మరో 2 సినిమాలు లైనప్ లో ఉన్నాయి.